ఒక్కోసారి మనలోని భయం ఎలా ఉంటుంది అంటే విజయానికి దగ్గరగా తీసుకెళ్ళి అడుగు దూరంలో ఆపేస్తుంది. ఎందుకంటే అక్కడ ధైర్యంగా అడుగు వేయాల్సిన సమయంలో భయంతో ఆగిపోతాము. ఆ భయాన్ని జయించిన వ్యక్తి అడుగు ముందుకు వేస్తాడు, విజయాన్ని సాధించి తీరుతాడు. నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలు, నీ నిర్ణయాలు తప్ప మీ అరచేతి గీతలు కావు. భయం అనేది కేవలం తాత్కాలికమైనదేనని మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకున్న నాడు మీరు విజయానికి దగ్గరగా వెళ్తారు. ఎందుకంటే భయం మనలో నమ్మకాన్ని దెబ్బతీస్తుంది, పరిస్థితులను క్లిష్టతరంగా మార్చివేస్తుంది. చాలామంది వెనుతిరిగేది అనుకున్నది సాధించలేక కాదు, సాధించే సమయంలో వచ్చిన కష్టాలను తట్టుకోలేక. నిన్ను నువ్వు తెలుసుకోవడం, నిన్ను నువ్వు మలుచుకోవడం, నిన్ను నువ్వు గెలుచుకోవడమే జీవితంలో అతిపెద్ద విజయం. బాధలు బలంగా వస్తున్నాయి అంటే బతుకు మారబోతుందని, భవిష్యత్తు బాగుండబోతుందని అర్థం. అదంతా చూడాలంటే అడుగడుగున తట్టుకొని నిలబడాల్సిందే. మార్పు అనేది తలుచుకుంటే రాదు, తెగిస్తే మాత్రమే వస్తుంది. సాధించలేనేమో అనేది భయం, సాధించగలను అన్నది నమ్మకం. భయం కంటే నమ్మకమే చాలా గొప్పది. నిన్ను నువ్వు నమ్మనంత కాలం నిన్ను నువ్వు గెలవలేవు. నిన్ను నువ్వే గెలవకపోతే దేన్ని సాధించలేవు, దేన్ని పొందలేవు. అతిగా ఆలోచించడం వల్ల ప్రతి చిన్న విషయం నిన్ను పదే పదే బాధ పెడుతూనే ఉంటుంది. భయపడే వ్యక్తి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. ఓడిపోతామనే భయం మిమ్మల్ని 2 అడుగులు వెనక్కి నెట్టివేస్తుంది. విజయం ఒక్క రోజులో రాదు, కానీ గుర్తుంచుకో, కష్టంతో పాటు ఓపిక పడితే ఏదో ఒకరోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. భయాన్ని ఎలా జయించాలో నేర్చుకుంటే మీరు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు.
పోరాడాలనుకుంటే నీతో నువ్వు పోరాడు. గెలవాలి అనుకుంటే ముందు నీపై నువ్వు గెలువు. నిన్ను నువ్వే గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే. వంద సమస్యలు వేధిస్తున్న గుండె ధైర్యం అనే ఒకే ఒక్క ఆయుధం అన్నిటికీ సమాధానం చెప్పగలదు. భయపడకు. నువ్వు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచన చేయవు. దానిని లెక్కలోకి తీసుకో. కాలంతో పాటు ముందుకు సాగిపో. నీ ఆత్మశక్తిని మరలా కూడగట్టుకో. వెలుగు వచ్చే తీరుతుంది. సాధించాలన్న ఆలోచన నీ మనసులో ఉన్నంత కాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని మాత్రం ఆపలేవు. తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధ. ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు. ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా ఉండగలిగితే దాని నుంచి సగం బయటపడినట్టే. మార్పు అనేది తలుచుకుంటే రాదు, తెగిస్తే మాత్రమే వస్తుంది. ధైర్యవంతుడు అంటే భయం తెలియని వాడు కాదు, భయాన్ని జయించినవాడు. ఇది నువ్వు మారాల్సిన సమయం. ఇది నువ్వు కష్టపడే సమయం. ఇది నువ్వు గెలవాల్సిన సమయం. ఇది నీ సమయం. జీవితంలో ఏదో కోల్పోతున్నట్టు అనిపించిన ప్రతిసారి గుర్తుంచుకోవాల్సిన మొదటి విషయం, నిన్ను నువ్వు ఇంకా కోల్పోలేదు.